ఆంబోతు అంబడి సత్తెనపల్లిలో ఇక్కడే ఉన్నాడు మన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. మాట్లాడితే ఆంబోతును చూస్తే రంకెలేస్తాడు గాని పిల్ల కాలువ కూడా దువ్వలేడు. ఇరిగేషన్ మంత్రిగా ఉండి రంకెలు మాత్రం ఒట్టొట్టి రంకెలే, అవన్నీ ఏమీ కాదు. నన్ను పవన్ కళ్యాణ్ విమర్శించడానికి నీకు అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. నీ రంకెలు ఎగరకుండా మళ్ళా చెప్తున్నా, శాశ్వతంగా నువ్వు రంకేయడం మానేసే విధంగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేనది. అందుకే కన్నా లక్ష్మీనారాయణ ఆదరించండి. ఒక సీనియర్ నాయకుడు, ప్రజలకి సేవ చేయాలని అనునిత్యం పనిచేసిన వ్యక్తి, ఒక పెద్ద మనిషి, హోందాతనానికి మారు పేరు కన్నా లక్ష్మీనారాయణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని అందరినీ కోరుతున్నా, ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు హ్యాపీగా రాత్రి నిద్రపోతా. మీ అభిమానం చూసిన తర్వాత 23వ రా కదిలిరా సూపర్ హిట్ తెలుగుదేశం జనసేన బంపర్ హిట్. గెలుపు మనదే. రాష్ట్రం గెలవాలి, సైకో పోవాలి, ప్రజలకు విముక్తి రావాలి. జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు, జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు. తమిళ్లో అలాంటి కార్యకర్త నా జీవితంలో మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నేరుగా వచ్చి పాడి మోశాను. మళ్లీ చెప్తున్నా, నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో. కబద్దార్ గుర్తు పెట్టుకోండి. నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట రాలేరు. అవునా కాదా? అవునా కాదా? జంగమహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసిన పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు. పార్టీ కోసం ప్రాణాలిచ్చిన దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు. పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి విక్రమ్ గుర్తొస్తాడు. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు. నర్సారావుపేటలో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు. వీళ్ళిద్దరే కాదు, ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో నకరేకల్లో ఎస్టీ మహిళ మంత్రుబాయ్ శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి అప్పిచ్చి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతానంటే ట్రాక్టర్ పంపించి తొక్కించి చంపేస్తారు. నిన్ననే రెంటచింతల మండలం మల్లవరం గ్రామం త్రాగునీళ్ల ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేశారు? తొక్కిచ్చారా లేదా?
ఆ యొక్క సామిని బాయి యొక్క మరణం నేను మరిచిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరిచిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనుషుల్ని నిండు ప్రాణాల్ని ట్రాక్టర్ల కింద పెట్టి తొక్కించిన దుర్మార్గుల్ని ఏం చేయాలి? ఏం చేయాలి? జగన్ గుర్తుపెట్టుకో, హెచ్చరిస్తున్నా.